నమస్కారం. శివరాజు వెంకట సుబ్బారావు అని పిలువబడే బుచ్చిబాబు గారు ఏకాంతం అనే నవలను వ్రాస్తే దానికి ఆచంట జానకీరామ్ గారు చివరకు మిగిలేది అని నామకరణం చేశారు. ఈ చివరకు మిగిలేది అనే ఈ నవలలో మనం తెలుసుకునే జీవిత సత్యం ఏంటంటే, ఒక మనిషి తన జీవితంలో అనేక మంచి చెడు అనుభవాలను పొందిన తర్వాత, తన జీవితంలో అనేక సంఘటనలను ఎదుర్కొన్న తర్వాత, తన జీవితంలో అనేక రకాలైనటువంటి అరిషడ్వర్గాల చేతిలో బందీ అయిన తర్వాత, తన జీవితంలో నవరసాలను అనుభవించిన తర్వాత తాను నెమరువేసుకునే జ్ఞాపకాల గురించి వివరించేదే ఈ చివరకు మిగిలేది. వాస్తవానికి జ్ఞాపకాలు ఎప్పుడూ పచ్చిగానే ఉంటాయి, ఇందాకే జరిగినట్లు అనిపిస్తాయి. అయితే ఇందులో చెప్పినటువంటి ఒకే ఒక జీవిత సత్యం ఏంటంటే, మనుషులు తమ జీవితంలో అత్యంత విషాదమైన సంఘటన ఏంటంటే, సాటి మనుషులను ప్రేమించలేకపోవడం, సాటి మనుషులను అభిమానించలేకపోవడం, సాటి మనుషులను మనుషులుగా గుర్తించలేకపోవడం. ఈ విషయాలన్నీ కూడా ఈ చివరకు మిగిలేది నవలలో విశదీకరించబడ్డాయి. దాంతోపాటు తమ పూర్వీకులు చేసినటువంటి మంచి చెడుల ఫలితాలను వారి వారసులు ఏ విధంగా స్వీకరిస్తారు, ఎటువంటి సుఖదుఖాలను అనుభవిస్తారనే విషయాన్ని కూడా బుచ్చిబాబు గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇది 1945-46 ప్రాంతంలో రాయబడినటువంటి నవల. నేటికి కూడా తెలుగు సాహిత్యంలో ఒక మనోవైజ్ఞానిక ఉత్తమమైన నవల ఏంటంటే చివరకు మిగిలేదని అందరూ చెప్తారు. ధన్యవాదాలు.